మన ప్రభు రక్షకుడు నదులు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉంటున్నాము. ఈ యొక్క పునరుద్ధార దినములో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప యోగ్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున మరి యోవేలు గ్రంథం యొక్క మరి సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే గత మరి వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. యోవేలు గ్రంథంలో మనకి 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారముగా ఈ 9వ మాసములో మన యొక్క సంఘానికి దేవుడితోటి గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఈ నెలంతా కూడా దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల చేసి ఉన్నారని, ఆయన కార్యాలు మన ఎడల నూతనముగా స్థిరపరిచిన నమ్ముతుంటున్నాం. ఎందుకనంటే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము చెప్తున్నాడు కదా యోవేలు గ్రంథంలో. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు గొప్ప కార్యాలు చేశానని ఉన్నది. మరి మీ జీవితాల్లో దేవుడు ఈ మాసంలో గొప్ప కార్యాలు చేశారా లేదా? చేశారు, నిజంగా చేశారు. ఎందుకంటే అనేక మంది ఈ మాసంలో ఎలాగా శరీర యొక్క క్రియల చేత లేకపోతే అనారోగ్యము చేత అనేక మందికి అస్వస్థతలు కలిగి అనారోగ్యము కలిగి వాతావరణము సరిలేక అనేకమైనటువంటి వ్యాధుల చేత మరి బాధపడచ్చు. దేవుడు నిజంగా గొప్ప విడుదల చేశారు. ఎందుకనంటే భయపడద్దంటున్నారు. గత వారం నేర్చుకున్నాం కదా, దేశమా భయపడకు. ఎవరు భయపడ్డారు? అబ్రహామా భయపడకన్నారు. ఎందుకనంటే అబ్రహాముకి చెప్పిన దేవుడు దర్శనం ఇచ్చాడు, భయపడద్దు అంటున్నారు. దేనికి భయపడాలి? అలాగే యెహోషాపాతును కూడా దేవుడు అంటున్నాడు, యెహోషాపాతును కూడా నువ్వు భయపడకట్టున్నాడు. ఎందుకంటే నా రాజ్యం మీదకి అనేకమైనటువంటి అమ్మోనీయులు, సిరియనులు, మోయాబీలు వీరందరూ కూడా 3 గుంపులుగా వచ్చి నా రాజ్యాన్ని ముట్టడించినప్పుడు, యుద్ధము చేస్తుండగా పలానా స్థలంలోకి వారు వచ్చినట్లుగా అని చెప్పినప్పుడు యెహోషాపాతు మరి ఎన్గేదో అనే ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి చెప్పినట్లుగా అప్పుడు యెహోషాపాతు దేవుడికి ఏం చేశాడట? వారికి భయపడి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరించాడు. అతనే కాదు, తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పిల్లలేమి పెద్దలేమి పశువులు అన్ని కూడా ప్రార్థన చేశాయట. చూసారా? ప్రార్థన చేయించుండగా దేవుడు గొప్ప కార్యాలు. భయపడకు యెహోషాపాతు, వారి సైన్యం చూసి భయపడకు, ఎందుకంటే నేను గొప్ప కార్యాలు చేస్తాను, నీ ఎదుట నేను చేస్తాను, నువ్వు సంతోషిస్తావు, ఈ కార్యాలు ఆశ్చర్యకరంగా నువ్వు ఆనందిస్తావు అని చెప్పి వారందరినీ కూడా ఒక లోయలోకి తీసుకుని వచ్చాడు. అర్థమైందా? బెరాకా లోయలోకి దేవుడు తీసుకొచ్చేట్లుగా మనం వింటూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథాల్లో. ఈ రోజున చూడండి, ఈ రోజున అటువంటి యెహోషాపాతుని బెరాకా లోయలో తీసుకొచ్చినప్పుడు వారు దేవునికి ఉత్సాహగానములు చేసి ప్రార్థన చేసి వారు పొందుకున్నట్లుగా, వారు వచ్చేటువంటి శత్రువులు వారే మరి పడుచుకొని చనిపోయినట్లుగా, మన దేవుడే యుద్ధమే యెహోవా అన్నట్లుగా దేవుడే యుద్ధం చేశాడు వారితోటి. కాబట్టి వారు తప్పించబడ్డారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా. ఈరోజున యోవేలు గ్రంథంలో కూడా మనం ఆ ప్రార్థన ద్వారానే ఏమంటారట 2వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా. 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 2వ అధ్యాయంలో 12వ వచనంలో వచ్చాడు, ఇంకా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇక్కడ ఉపవాసం ఉండమని అక్కడ అంటే వారు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థించారు, కార్యాలు పొందుకున్నారు. అయితే ఇక్కడ చూడండి, మరలా ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ విగ్రహారాధనకి వైపుకు తిరిగిపోయి వారు కలిసి ఉన్నట్లుగా చూస్తాం. అంగిలతో కలిసి సత్సంబంధాలతో కలిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మళ్ళా దేవుడి యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు చెబుతున్న మాట మీరు అందుకే మొదటి అధ్యాయంలో 7 మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినట్లయితే
పెతియేలు కుమారుడైనటువంటి యోబేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఆయన దర్శనపూర్వకంగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు అంటున్నారు, ఓ పెద్దలారా, ప్రజకులారా, చిన్నవాళ్ళారా, పెద్దవాళ్ళారమ్మా, ఓ దేశం సమస్త జనములారా, ఇంకో మీరందరూ చెవియొగ్గి మాటను వినండి. ఏవైనా ప్రవచన వాక్యం ద్వారా ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఇట్లా జరగబోయేటువంటి పరిస్థితుల్లో, జరిగేటువంటి స్థితులలో ఎప్పుడైనా జరిగాయా, ఇంతకుముందు జరుగునా? రాబోతున్న పరమ వారికి మీరు ఈ విషయాలు చెప్తా ఉండాలి, నేర్చుకుంటా ఉండాలి. ప్రేమైనటువంటి సంగమా అంటున్నాడు. 3వ వచనం అంటాడు, ఈ సంగతి మీ బిడ్డలకును తెలియజేయడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డల రాబో తరము వారికి తెలియజేయరు. ఏం తెలియజేస్తారు? ఏ క్రీడ తెలియజేస్తారు అని కింద రాయబడ్డది. 4వ వచనంలో అంటాడు, గొంగళ పురుగులు విడిచిన దాన్ని మేడలు తిరివేసి ఉన్నవి, మేడలు విడిచిన దాన్ని పసల పురుగులు తిరివేసి ఉన్నవి, పసల పురుగులు విడిచిన దాన్ని చిన్న పురుగులు తిరివేసి ఉన్నవి అని చెబుతూ 5వ వచనం అంటాడు, మత్తులారా మేలుకుని కన్నీరు బిడిబిడి ద్రాక్షారస పానమును చేయవాలారా రోదన చేయడి. ఓ మత్తులారా, ఓ తాగుబోతులారా, దేవుని వైపు తిరగండి. ఎందుకంటే దేశం మీదకి ఆయన కీడు రప్పించిపోతా ఉంటున్నాడు. ఏ విధంగా కీడు? ఇదివరకైతే యేసపాటు కాలంలో, వారి కుమారు కాలంలో అమోనీయుల్ని, ఏదోమీయుల్ని, ఎవరిని బోయాజుల్ని, సిరియల్ని అందరినీ కూడా, విద్యార్థుల్ని అందరినీ కూడా ఏం చేశారట? ఆయన శత్రువులను రప్పించి వారు కూడా సమస్తమును ఏం చేశాడట? సమస్తం వారు లేకుండా చేశాడట. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 6:1 వచ్చిన ప్రకారంగా ఆ చాలా కరువుతో ఆడిపోయారట. ఎందుకంటే వాళ్ళు పంట వేసుకున్నప్పుడు పంట కూడా వారు వచ్చేసట విద్యానీయులు, యుద్ధమీనులు వీరందరూ వచ్చేసి అమ్మనీయులు వచ్చేసట పంట పాడు చేసేవారట. ఎందుకంటే వారిని కూడా దేవుడే రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే బుద్ధి కలగటానికి, వారికి మళ్ళా దేవుడి వైపు తిరగటానికి, వారికి ఆ ఎంతో బాధ వాళ్ళకి కట్టుకోలేక కొండలకి గృహాలకి వాళ్ళు దుర్గాలుగా చేసుకుని పారిపోయేవారట. చూడండి, ఇశ్రాయేలు యొక్క ప్రజలు, తెలిసినటువంటి ప్రజలు ఈరోజు చూడండి చెప్తున్నాడు కదా, ఇంకా మీరందరూ కూడా గొంగల పురుగు విడిచిన దాన్ని మెట్లు వేస్తాయంట. అంటే మీ యొక్క దేశం మీదకి ఏ రక్షిస్తారంటున్నాడైనా? ఇది వరకైతే సైన్యాన్ని రక్షించాడు. ఇప్పుడు ఏ సైన్యతే? ఇది మహాసైన్యం అని రాయబడ్డది. ఇక్కడ ఏ రాయబడ్డదట? మహాసైన్యము అని రాయబడ్డది. చూద్దాం ఒకసారి. లెక్కలేని 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆలుసింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్టును పాడు చేసి ఉన్నవి, నా అంజురపు చెట్టును తత్తులుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను. పెనిమిటిని పోయిన యవనురాలు గోడె బట్ట కట్టుకుని అంగలార్చినట్లు ఇవి అంగలార్చము, నైవేద్యములు, ప్రాణాత్మములు యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుతున్నారు. ఇవన్నీ కూడా మనము దాదాపుగా 20 వచనాలు మనము చూసినట్లయితే, ఇక్కడ చదువుకున్నట్లయితే ఇవన్నీ కూడా బలమైన జనాంగం. ఇవి కూడా జనాంగం అంటే దేశం మీదకి వస్తాయట. వచ్చి వారి పళ్ళు సింహం కూరలు వంటి కూరలుగా ఉంటాయట. వాళ్ళు కాటు వేస్తాయట, అవి నాకి వేస్తాయట. ఇవన్నీ కూడా మెడకలను గురించేటువంటి ఇక్కడ సాదృశ్యంగా చెప్తున్నాడు. గొంగళ పురుగు గురించి, గొంగళ పురుగు విడిచిన దాన్ని మెడత తినేస్తాయట, మెడత తిన దాన్ని ఏమో పసపు తినేస్తాయట. అది యొక్క సైన్యం అట. ఈరోజు నాకు కొన్ని పురుగులు, అది ఏ పురుగులు? ఇవి మిడతల గురించి మనము పరిశుద్ధ గ్రంథాల్లో ఈ మిడతలు దేవుడు ఎందుకు తన పంట పొలాల మీద పట్టపడమే కాదు, ప్రతి దారి మీద కూడా వాళ్ళ గృహాల్లోకి, కిటికల్లోకి, వాళ్ళు నివసిస్తున్న ప్రతి దాంట్లోకి వెళ్ళిపోతా ఉన్నాయట. అది భయంకరమైన ఉదాహరణ మొత్తం చూస్తే చాలా 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 దారుణంగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా నాకేస్తే కొలుగుతాయట, కొన్ని ఏమో కొలుగుతాయి, కొన్ని నాగుతాయట. తెలుసా? అంటే ఉండటానికి వీలు లేకున్నట్లుగా అంత మిడతలో ఆ యొక్క జనాంగాన్ని ఎరుసలేము పట్టణం మీదకి వచ్చేస్తున్నాయట. ఈరోజు చూడండి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు.
ఈ గొంగల పురుగు కొన్ని పురుగులు మనకు చెప్పారు కదా. ఈ గొంగల పురుగు, మిడతలు, పసల పురుగులు, చీడ పురుగులు, ఈ 3 సాదృశ్యంగా ఉన్నాయి ఈ రోజున. ఈ పురుగులన్నీ కూడా ఈ దేశం మీదకి ఎందుకు రప్పిస్తున్నారంటే వీరందరూ కూడా ఒక సామ్రాజ్యంగా మనకి గుర్తు చేస్తా ఉంటున్నాడు దేవుడు, మనకి గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఈ గొంగల పురుగు సాదృశ్యంగా బబులోనీయులు, ఈ బబులోని దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ బబులోనులందరూ కూడా తన యొక్క మరి గాలిలో వీరందరూ కూడా తీసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ బబులోనీయులు గొంగల పురుగు వంటి వారు స్వభావమైనటువంటి వారుగా ఉంటున్నాడు. అలాగే మిడతలు మాదీయులు, పారసికీయులు, ఇలా పారసికీయులు మాయదీయులకు గుర్తుగా సూచనగా ఉన్నది. పసల పురుగులు అంటే గ్రీకులకు సూచన గుర్తుగా చెబుతా ఉంటున్నాడు. చీడ పురుగులు అంటే రోమీలకు చెబుతా ఉంటున్నారు. వీరందరూ కూడా సైన్య సమూహాలతోటి వాళ్ళు వస్తూ ఉంటున్నారు. యూదుని యొక్క ప్రజల మీదకి, దేవుని యొక్క బిడ్డల ప్రజల మీదకి వాళ్ళు యెరూషలేము పట్టణంలోకి వస్తూ ఉంటున్నారు. అందుకే ఇక్కడ ఈ ప్రవచన వాక్కు చెబుతా ఉంటున్నాడు. ఇంకా ఇవన్నీ కూడా మీకు చాలా అనర్థాలు జరుగుతాయి. ఈ రాబోయే తరంలో మీకు జ్ఞాపకం తెచ్చుకొని ప్రవచిస్తున్న దేవుని యొక్క వాక్కు ఏ వేళకి వచ్చేస్తా ఉన్నది అర్థమవుతుందా? ఏవేలు గారు చాలా చక్కటి ప్రవర్తగా, యజకుడు ఎలాగట్టయినా ఆయన చక్కటి ప్రవర్తగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఒకసారి మనము ఈ మిడతలటండి 80 రకాలుగా ఉన్నాయట. ఎలా ఉన్నాయటమ్మా? 80 రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే కొన్ని మనము ఈ మిడతలు ఎక్కడ చూస్తామనంటే మనకు బాగా తెలుసు. మనం ఫరో యొక్క కాలంలో మనం చూస్తూ ఉంటాము. నిగమ కాండములో ఒకసారి చూడండమ్మా. నిగమ కాండము 10వ అధ్యాయము, నిగమ కాండంలో 10వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం ఒకసారి అక్కడ చూసినట్లయితే అక్కడ చూద్దాం. ఫరో యొక్క ఎదుట అబ్బో నిలవలేకపోయాడట. ఫరో కూడా భయపడ్డాడట. ఆ మిడతల యొక్క సామ్రాజ్యాన్ని చూసి చాలా భయపడ్డాడట. అక్కడ చూద్దామా 10వ అధ్యాయములో 12వ వచనం కానించి మనం ఒకసారి చూస్తే అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్య చాపము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు ప్రజలన్నిటిని అనగా వడగండ్లు పాడు చేయని వారన్నిటికీ తిరివేయమని చెప్పాను. ఎందుకు చెప్పాడంటే ఐగుప్తీయులు ఈ ఫరో యొక్క రాజ్యంలో ఐగుప్తులందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బానిసలుగా చాలా హింస పెడుతున్న సమయాల్లో అక్కడ మోషేను ఎలుగునట్లుగా దేవుడు మనం చూస్తూ ఉంటున్నాం. అర్థమవుతుందా? మోషేను మనము చూస్తూ ఉంటాం. అమ్రాను యొక్క కుమారుడు ఈ మోషే. దేవుడు తన మిద్యాన అరణ్యంలో ఆయన మనుషులటువంటి పద నుంచి ఆయన ప్రత్యక్ష వాక్కు ద్వారా ఆయనతో మాట్లాడి ఆయన మరలా ఐగుప్తు దేశానికి తీసుకున్నట్లుగా, మిద్యాన నుంచి ఐగుప్తు దేశానికి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. తీసుకొచ్చి ఆ ఫరో ఎదుట నువ్వు మాట్లాడు అని చెప్పినప్పుడు ఈ యొక్క మరి ఐగుప్తీయులు జనమందరినీ కూడా రక్షించడానికి దేవుడి యొక్క ప్రతినిధిగా మోషే నిలిపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఫరో ఎదుట ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. అది ఎన్ని చెప్పినా వింటలే, దేవుని మహిమ చూస్తలే. మరి ఆయన వింటున్నాడు మాత్రం, కానీ చూస్తున్నాడు కానీ వింటలేదని దేవుడు మోషేని అక్కడ పంపించి ఏం చెప్పాడంటే, మిడతలు చెయ్య చాపము అది ఐగుప్తు మీదకి వచ్చి ఆ దేశము పైరన్నింటినీ కూడా, పైరులు అంటే పంట పొలాలన్నింటిలో కూడా అవి పాడు చేస్తాయి, వాటిలన్నీ కూడా తినివేస్తాయి అని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. మోషే ఐగుప్తుల మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలి విసరచేసను. పగలు రాత్రి అంటే చేతాటి ఆ కర్ర చాపకట తూర్పు గాలి ఒకటి వచ్చిందట. ఆ తూర్పు గాలి వచ్చినప్పుడు ఆ గాలిలో నుంచి మిడతలు వచ్చాయి. అబ్బా చాలా దేశాల్లో మనం చాలా చూసాము. పోయిన 2-3 సంవత్సరాల కిందట మరి గల్ఫ్ దేశాల్లో చూడండి మిడతలు వచ్చేసాయట, పంట పొలం తినేసాయట. మనుషులు కూడా వెళ్ళే రహదారిలో కూడా వెళ్ళనివ్వకుండా చేసేట ఆ ప్రాంతాల్లో
ఆ దేశంలో. మిడతలటండి ఆ గాలి పెద్ద ఫస్ట్ కూడా గాలి వచ్చిందట. ఆ గాలిలోంచి ఆ గాలి దుమ్ములోంచి అవన్నీ కూడా వచ్చేట్టుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా పగలు రాత్రి తూర్పు గాలి మిడతలు ఉదయం నందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చును. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదుగా వచ్చి ఐగుప్తి సమస్త ప్రాంతంలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అంటే అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదట. ఇది మొట్టమొదటిగా వచ్చిన మిడతలలో మొట్టమొదటిగా చూసిన మిడతలు ఆ ముందు ఎప్పుడు లేవట ఈ మిడతలు. తరువాత అట్టివే ఉండబోవు, తర్వాత రాబోయే దినాల్లో కూడా అటు పెద్దవి ఉండబోవు అని చెప్పి ఇక్కడ చెబుతా ఉంటున్నాడు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశము చీకటి కమ్మెను, ఆ దేశము కూరగాయలన్నింటినీ ఆ వడగండ్లు పాడు చేయాలని వృక్ష ఫలములన్నింటినీ అవి తినివేశాయి. ఐగుప్తు దేశం అంతా ఆ చెట్లు గాని ఫలములు కూరగాయలు ఏమి పచ్చని దేవియో నీగలే ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోను త్వరగా పిలిపించి, నేను నీ దేవుని యెహోవా ఆ మీ ఎదుట పాపం చేశాను, మీరు దయచేసి ఈసారి మాత్రము నా పాపములు క్షమించు. అబ్బా ఆ చంద్రుడిని సూర్యుడు అన్ని కూడా కప్పేసినాయి. ఆ భూమిని అంతా కూడా ప్రతి స్థలం అంతా కట్టేస్తే ఐగుప్తు తినే ఆహారం లేక ఆ బియ్యం పెట్టిలోనే ఉంది. తను నీళ్ళు తాగితే ఆ నీరు బిందులోని బిందెలోని ఆ పాత్రలన్నింటిలో కూడా ఆ మిడతలేట. మొత్తం భూమి అంతటి కూడా కట్టేసినాయి అంట. తింటాకి బిందెలేట, బట్టలు కట్టుకోవాలంటే బట్టలే. ఇవన్నీ కూడా చూడండి ఎంత విచిత్రమో. ఆ దెబ్బతోటి ఫరో దిగి వచ్చాడు. అంటున్నాడు కదా ఏమంటారు తెచ్చి 16 వర్షాలు. కాబట్టి ఫరో మోషే అహరోను త్వరగా పిలిపించే అబ్బా ఎంత భయం వేసిందో చూడండి. నేను మీ దేవుడైనటువంటి యెహోవాను నేను పాపము చేసి తిని అప్పుడు జ్ఞాపకం వచ్చింది, పాపం చేశానని. ఇక్కడ కూడా ఏవైనా గ్రంథాల్లో కూడా ఈ మిడతలని యొక్క పసపులు పంపిస్తే నా ప్రజలు పాపము చేశానేమో అని గ్రహించుకుని మళ్ళా మనపూర్వకంగా నా ఎడల మళ్ళీ తిరుగుతారు. అందుకే మళ్ళా తిరగండి అయ్యా, మీరు చేసిన పాప దోషములు అయ్యా క్షమించడానికి మళ్ళా ప్రాధీపాలను ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి. ఆ 7 గంటలు చూస్తుంటే ప్రతిదినటండి అక్కడ పశువులు కానీ ఆ సమస్తము కూడా ఏది తిండి లేకుండా తీసేసినాయి అంట మిడతలు, పసర పురుగులని. ఇక్కడ కూడా వీరికి కూడా తిండి లేకుండా మోసే కాలంలో పరో కాలంలో మోసే ఆ యొక్క కాలంలో వీళ్ళకి కూడా ఏం చేశారు, అది భయపడి క్షమించు, నా మీద నుండి ఈ చావును మాత్రము తొలగించమని మీ దేవుని యెహోవాకు వేడుకొనగా అతడు ఫరో ఎదుటి నుండి బయలుదేరి యెహోవాను వేడుకొనిన. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైనటువంటి అలమటి గాలిని విసర్జేయగా అవి ఆ మిడతలు కొంచెం పోయి ఎర్ర సముద్రంలో పడవేసిన. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడతనైనను నిలవలేదు. అంటే గొప్ప మహాత్మ రప్పించింది ఆయనే, మళ్ళా ఆయన మహాసముద్రంలో పడవేసింది, మళ్ళీ గాలి చేత పడవేసింది ఆయనే అని సమస్తము సాధ్యమండి. ప్రతిదీ కూడా ఆయన మాట ద్వారా హస్తకృత్యంలో ఉందట. అందుకే మోసే చేయి చాపాడు, మోసే చేసాడా చేయి చాపాడు కనతోటి. అంతే తూర్పు గాలి వచ్చింది, తూర్పు గాలిలో జీవ చేట మిడతలు వచ్చేసాయట. అది ఎప్పుడు ఎన్నడూ లేవట అటువంటి మిడతలు. అది మొత్తం ప్రతి విషయంలో బాధించబడ్డారు. చూడండి దెబ్బకి ఫరో రాజు దిగి వచ్చాడట. రోజున మిడతలలో జ్ఞాపకం చేసుకోండి అంటే ద్వితీయోపదేశ కాండంలో కూడా చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక మాటను కూడా ఉన్నది. మనం ఒకసారి పరిచయం చేద్దామా? 28వ అధ్యాయంలో అంటాడు, దేవుడు ఆయన ఆజ్ఞాపించేటువంటి కట్టలన్నీ కూడా మనం అనుసరిస్తే ఇంకా ఈ విపత్తులు రావట. అందుకే 2వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా ఒకసారి చూద్దామా? నేను ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలు కట్టలను నువ్వు అనుసరించి నడుచుకున్నవలను నీ దేవుని యెహోవా చెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపములని నీకు సంభవించును. అంటే ఇప్పుడు ఆయన మాట వింటేనేమో 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఆశీర్వాదాలు చెప్తా ఉంటున్నాడు. 15వ వచనము నుంచి
మనం చూసినట్లయితే దాదాపుగా ఈ ఆకార వస్త్రాల వరకు కూడా ఆయన కీడిని గురించి, శాపం గురించి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యోవేలు గ్రంథంలో కూడా అయ్యే చూస్తున్నాం. ద్రాక్ష పండ్లు, ద్రాక్ష చెట్లు, తీగలు, ఆ పండ్లన్నీ కూడా ఓ మత్తులారా, ద్రాక్ష పళ్ళం తాగి తాగువర్లారా, మీరందరూ కూడా ఎక్కువగా లేచి మీరు ప్రార్థన చేయమని అంటున్నాడు. ఇంకో ఇవి అంటున్నాడు ఇక్కడ. చూడండి 15వ వచనంలో, శాపాలన్నింటినీ కూడా మీ మీదకి వస్తాయి. ఎందుకు శాపాలు అంటే మీరు దేవుడి మాట వినకపోతేనే శాపాలు. ఈ రోజున మనం దేవుడి మాట వింటున్నామా? సేవకుల మాట వింటున్నామా? సేవకురాల మాట వింటున్నామా? దేవుడి మాట వింటున్నామా? మన సంఘంలో, మన మందిరంలో దేవుడు చెప్పిన రీతిగా మనం నడుస్తున్నామా? దేవుడి వాక్యానుసారంగా నడుస్తున్నామా? ప్రేమైనటువంటి జనాంగమా, దేవుని యొక్క ప్రతినిధులా, దేవుని యొక్క మాటలు గైకుని ఆయన మార్గంలో మనం నడవాలి. లేకపోతే మనం శాపంలో గురవుతాము, పాపంలో గురవుతాము. మనం తప్పించే నాలుగు ఎవరు ఉన్నాడు. చూడండి, ఈ రోజున ఆ దేవుడే ఆ యొక్క సైన్యాన్ని, మహాసైన్యం మిడతలు రప్పించాడు. మనుషుల ద్వారా కూడా కాదు, కొన్ని జంతువుల ద్వారా. అందుకే బిలావ ప్రవర్తకు కూడా గాలి ద్వారా బుద్ధి చెప్పించాడు. లేకపోతే దేవదూత హతమ చేసేది, తప్పించబడ్డాడు. ఇప్పుడు కొన్ని విషయాల్లో కూడా మనం తప్పించబడాలి అంటే దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ఈ రోజున పొరవ కూడా పాపం చేసిన ఒప్పుకున్నాడు. మీరు కూడా దేవుడి సన్నిధానంలో ఎటువంటి పాపాలు చేశారో ఒప్పుకోండి. రహస్య పాపంలో ఒప్పుకోండి. చేసి తెలియని పాపాలు చేస్తే ఒప్పుకోండి. దేవుడి సన్నిధిలో మనము ఏం చేయాలట? పాపములు ఒప్పుకోవాలి. ఎవరికి వారి రోజుల్లో ఎవరికి ఏంటంటే పాపాల్లో ఉంటున్నారు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏదో పాపం చేయక్కర్లేదు. ఈరోజు దేవుడి సమయం ఇవ్వటమే పాపం. దేవుడి మనిషి రాకపోవటమే పాపం. దేవుడిని ప్రార్థించకపోవటమే పాపం. ఇక నీకు నూతన దినాన్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యం ఇస్తా ఉంటున్నాడు. అందుకే సవ్యమందు అసవ్యమందు నీ దేవుడిని యెహోవాను స్మరించుకోమంటున్నాడు. ఈ కీడులోకి రాకుండా, కీడులోకి వెళ్ళకున్నట్లుగా, అపవాదిని పొంచి ఎన్నో దాడుల చేత నింపకున్నట్లుగా, నీ శరీరం మీద వేలుపడి చేకున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఎత్తు ఉండాలా. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు చెప్తా ఉంటున్నాడు. అందుకే 38వ ఈ యొక్క నిర్దేశకరణ 8వ అధ్యాయం 38వ వచనం కూడా మనం ఒకసారి చూద్దామా? 36 కూడా మనం చూసినట్లయితే అక్కడ యెహోవా నిన్ను నీ మీద నియమించుకున్న రాజును నీవే కానీ, నీ పితలే కానీ, ఎవరే కానీ జనములకు అప్పగించును. దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఎవరికైనా అప్పచెప్పాలన్నా కూడా, శత్రువులకు అప్పచెప్పాలన్నా కూడా దేవుడు అప్పచెప్తాడు. ఇక్కడ రాయబడ్డది. అక్కడ నువ్వు కొయ్య దేవతలను, రాజు దేవతలను పూజించావు కదా. నువ్వు సొంతంగా తయారు చేసుకుని దేవతలని, కొయ్య దేవతలని, రాజు దేవతలని నువ్వు పూజిస్తున్నావు. యెహోవా నిన్ను చెరగొట్టి చోటి ప్రజలలో విశ్రమునకును సామెతలకు నిందకును నీవు హతులై ఉందువు. అందుకే ఇక్కడ 38వ వచనంలో చూడండి ఒకసారి. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకుని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఎలయనగా మిడతలు దానిని తినివేయను. ఇక్కడ కూడా గమనించండి. విస్తారమైన విత్తనాలను పట్టుకెళ్ళి చాలా విత్తనాలు పట్టుకెళ్ళి నువ్వు చెల్లుతావు, కానీ కొంతగానే వస్తుంది పంట. అంటే ఈ మిడత ఏం చేస్తాంట? మిడతలు తినివేస్తాయంట. ఎందుకనంటే ఆ మిడతలు తినివేస్తాయి. ద్రాక్ష తోటను నీవు నాటి బాగు చేయదు కానీ ఆ ద్రాక్ష రసములు త్రాగువు, ద్రాక్ష పండ్లలో చెమకొచ్చుకునవు. ఎలా అనగా పురుగు వాటిని తినివేయను. పసర పురుగులు, మిడతలు పసర పురుగులు తినివేయను. ఒలివ చెట్లుని సమస్త ప్రాంతంలో నుండి గాని తైలముతో తల నంటుకొనవో. నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమార్తెలు కందువు గాలి నీ యొద్ద నుండరు, వారు చెరపట్టబడతారు. మిడతల దండు నీ చెట్లన్నింటినీ, నీ భూమి పంటను ఆక్రమించుకున్నాను. అబ్బా, మిడతల విషయంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, మిడతల దండు నీ చెట్లన్నిటినీ కూడా, దండు ఏదో చాకి వచ్చిన దండులాగా ఇంకో దండులాగా వచ్చేస్తా ఉంటాయట. చెట్లన్నిటినీ, నీ భూమిని పంటను ఆక్రమించుకున్నాను. నీ మధ్యలో ఉన్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చవును. ఎవరో ఇతరుల్లో వచ్చాడు పరదేశీయులు, అది మిక్కిలిగా అభివృద్ధి చెందారట. దేవుడు నమ్ముకున్న నీవు అట్లానే ఉంటావు. అంజులు ఇంకా నీకు ప్రభు వెళ్ళిపోతావు. ఎందుకంటే నీవు ఇచ్చిన యోగ్యుడిని కాపాడుకోవాలా.
వారిని చూసి నువ్వు వ్యసన పడకూడదు. అందుకే దేవుడు నీకు ఇచ్చిన దానిని కాపాడుకోవాలి, ఆయన మాట వినాలి. అందుకే మొదటి వచనంలో 28వ అధ్యాయము మొదటి వచనంలో అంటాడు, నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్ని నిన్ను అనుసరించి నడుచుకుంటే నీ దేవుని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అందుకే దావీదు సొలొమోనుకి చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుని ఆ సొలొమోను అంటే హెచ్చుగా ఎందుకు అయ్యాడంటే దేవుడి మాట విన్నాడు కాబట్టి. 40 సంవత్సరంలో ఆయన రాజ్యం ఏదైనా మాటలు మామూలు మాటలా మనం ఒక సంవత్సరమే దేవుడి సన్నిధిలో రాలేకపోతున్నాం. సంవత్సరానికి ఎన్ని వారాలండి? 52 వారాలు. 52 వారాల్లో ఏదో ఒక 2 వారాలు 3 వారాలు, వారాలకి నెలకి 4 వారాల్లో ఏదో 1 వారం వస్తున్నారేమో, 2 వారాలు వస్తున్నారేమో. చూడండి, మన దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. ఆయన మాట వినటం అంటే ఏంటి? ఆయన మాట వినటం వల్ల చేస్తామంటున్నాడు. దహన బళ్ళు, నైవేద్య బళ్ళు అర్పించట్లేదు, వెండి బంగారాన్ని కోరుకుంటలేదు, నైవేద్యం కోరుకుంటలేదు, ఆయన దహన బళ్ళు కోరుకుంటలేదు. ఆయన మాట వినటం చాలా చేస్తామంటున్నాడు. సౌలుకి ఏ విధంగా సొలొమోను ప్రవక్త ద్వారా చెప్పాడో అలాగే ఈరోజు నాకు చెప్తా ఉంటున్నాడు. ఆయన మాట వింటే చేస్తాము, ఆయన మాట వినండి, ఈ ఆజ్ఞ గాయకుంటే ఈ సమస్తము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి కన్నా చుట్టుపక్కల వారి కన్నా నేను అత్యధికంగా దేవుడికి ఇష్టపోతా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలిగిన కాస్త హల్లెలూయా. అందుకే మాట వినకపోతే ఇంకో ఈ యొక్క మిడతలు వచ్చి పంట పొలాన్ని, ద్రాక్ష పండు చెట్లని, నువ్వు పంట చెరువులు చాలా వెళ్తావు, పంట బాగా చల్లుతావు, కానీ వచ్చేది కొత్తగానే. నీ జీవితంలో కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు, చేతి పనులు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వెళ్తున్నారు, పెద్దగానే చేస్తున్నారు, కానీ వచ్చేది ఎంత? చూడండి, ఈ రోజున ఆయన మాట వినాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన ప్రశ్నించాలి, ప్రార్థించాలి. లేకపోతే మనకు అనర్థాలకి గురవుతాము, అవమానానికి గురవుతాము, దేవుని యొక్క నిందారహితులుగా మనము ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో చూద్దామా? 1వ వచనం చూద్దాము ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులై ఉన్నందుకు యెహోవా 7 ఏండ్లు వారికి మిద్యానీయులకు అప్పగించిన. మిద్యానీయులు చెయ్య ఇశ్రాయేలు మీద హెచ్చరికలు కనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలు ఉన్నటువంటి వాగులు, గృహలకు, దుర్గములు తమకు సిద్ధపరచుకుని ఉన్నారు. చూసారు, ఇక్కడ మిద్యానీయులు వారు వచ్చి మిద్యానీయులు దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు మిద్యానీయులకు అప్పచెప్పినట్టు దేవుడే. ఎందుకని అనగా ఇక్కడ చూడండి, వారు దేవుడి దృష్టికి ద్రోహైపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకే అక్కడ మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, చదువుదామా? 3వ వచనం, ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పునున్న వారును తమ పశువులను, గుడారమును తీసుకుని మేడల దండంతా విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరముగా భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దులు గాని, గాడిదలు గాని, జీవన సాధనమైనటువంటి మరేది ఏదైనా గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెను లెక్క లేకుండాను దేశము పాడు చేటకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయులు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అబ్బా, ఎప్పుడు మొరపెట్టినట్టు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి దీన తీసుకొచ్చినప్పుడు తిండి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఆ పంట పొలాల్ని మిడతలు వచ్చి ఆ మిడతల వలే, మిడతలు వచ్చి కాదు, మిడతల వలే, దండు వలే వచ్చినట్టు ఆ మిద్యానీయులు వీళ్ళు వచ్చేసి పాడు చేసినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలని పాడు చేసినట్లుగా వాళ్ళకి జీవన సాధనమైనటువంటి వారు ఏది అయినా, జీవన సాధనం అంటే వారికి బతకడానికి ఏమీ లేకుండా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, పాడు చేసి ఆ మిద్యానీయులు మిక్కిలి ఈయన తీసుకు వారు వచ్చినప్పుడు మిద్యానీయుల వల్ల యెహోవాకు మరి మిద్యానీయుల వల్ల
బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా ఇశ్రాయేలు ఒక ప్రవక్తను పంపించేది ఎన్ని తెలుసు మనకి. అంటే మిడతల దండు వలె మనం నేర్చుకునేది ఏంటంటే మిడతల దండు. మిడతలు ఎందుకు వస్తాయి, ఎందుకు రప్పిస్తారంటే దేవుడికి మనము విరుద్ధమైపోతే, దేవుడికి మనము దోషులైపోతే ఇశ్రాయేలు ఎన్ని మార్లు న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్ని మార్లు ఆయన ఎంతమంది ప్రవర్తనలు న్యాయాధిపతులు ఆయన రప్పించి ఎంతమందిని వారితో బుద్ధి చెప్పించాడు. అయినను వారు గొర్రెల వలె ద్రోవ తప్పుకునే వారిగా ఉంటున్నారు. చూడండి మరొక వచనాన్ని మనము చూద్దాము ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో 37వ వచనంలో మనము చూద్దామా. 8వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూద్దామా. చూడండి ఒకసారి. నీ జనులకు నీవు స్వాస్థ్యం ఇచ్చిన భూమి మీద వర్షము కుమ్మరింపము, దేశమందు క్షామము గాని తెగులు గాని గడుపు దెబ్బ గాని చిత్తపడుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను వారి శత్రువుల వారి దేశపు పట్టణంలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలుకు నీ జనములో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకున్నాను కదా అన్నాడు ఇక్కడ. అంటే చూసారా, ఇక్కడ పురుగులు మిడతలు ఈ పట్టణంలోకి మొట్టడించి వారిని వ్యాధిగల వారిగా చేసినప్పుడు వారు జ్ఞాపకము తెచ్చుకోరా, వారు తెలుసుకుంటారు కదా. ఆ విధముగా మరి వర్షము కుమ్మరించినప్పుడు కరువు, క్షామం అంటే కరువు వచ్చినప్పుడు, వారు తెగులు వచ్చినప్పుడు, గాల్పు దెబ్బ పడినప్పుడు మరి మిడతల వల్లనే కదా వారు ఫరో యొక్క రాజ్యములో ఫరో మహారాజే, ఆయన రాజే దిగొచ్చారు కిందకి. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం మాట వినటువంటి మెడవంచినటువంటి ప్రజలుగా తయారైపోయారట. ఇందుకే ఇది ఇశ్రాయేలు కట్టిన దేవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క మరి ఈ రాజుల గ్రంథంలో మరి దేవుడు చెప్తా ఉన్నటువంటి మాటను బట్టి ఒకసారి సొలొమోను మిడతల దండే వరే మేము భయపడుతున్నాం. సొలొమోను కూడా ఇక్కడ భయపడుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటుంటే సొలొమోను కూడా భయపడుతున్నాడు. ఈ మిడతల దండ వల్లే వీరు కూడా మా మీదకి వచ్చేస్తున్నాడు. వాడు కూడా ఇప్పుడు ప్రార్థన చేసేటట. చూద్దామా ఒకసారి. అదే 8వ అధ్యాయంలో 27వ వచనం. నిశ్చయముగా దేవుడి లోకము నివాసము చేయడు, ఆకాశం మహాకాశం సహితం పడతాడు, నేను కత్ని మందిరం వీళ్ళ పట్టను అని చెప్పి 30వ వచనంలో మరి నీ దాసుడు నేను నీ జనుడు ఇశ్రాయేలు ఈ స్థలముతో తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించము, వినేటప్పుడల్లా మమ్మల్ని క్షమించము. ఎవరైనా తన పొరుగు వారి మీద అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుకుంటూ అతని మీద ఒట్టి పెట్టినలా అతడు ఈ మంచం ఉన్నటువంటి బలిపెట్ట మీద ఒట్టి పెట్టుకున్నప్పుడు ఈ ఆకాశ మందిని విన్నావు. ఈ దాసు అన్యాయము తీర్చి హాని చేయని వారిని తల మీద శిక్ష రప్పించి నీతి పడినటువంటి నీతి చొప్పున వారికి ఇచ్చి వారిని నీతి నిదానము చేయము అని ఇక్కడ సొలొమోను మహారాజు మొరబెడతా ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మిడతల గురించి దాని గురించి ఇక్కడ భయపడి చెప్పిన మాటలు బట్టి చూద్దాం. అలాగే కీర్తనలు కానీ 78వ కీర్తనలో కూడా 78వ కీర్తనలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ 78:46లో మనం ఒకసారి చూసినట్లయితే చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే 46లో ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చేదను, చీడపురుగులకు ఇస్తారు. ఎవరి గ్రంథంలో చెప్పిన రీతిగా ఎవరి గ్రంథంలో మరి మొదటి అధ్యాయంలో 4వ వచనంలో చెప్పినట్లుగా ఏంటంట, ఆయన వారి పంటను చీడపురుగుకు ఇచ్చెను, వారి కష్టఫలమును మిడతలకు ఇచ్చెను, వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలు హిమము చేత వారి మేత చెట్టును ఆయన పాడు చేయను, వారి పశువులు వడగండ్ల చేత వడగండ్ల పాల చేసిను, వాడు వడగండ్ల పాలాయను. అంటే చనిపోతాయి, వడగండ్ల చేత చనిపోతాయి మిడతలు. చూసారా, ఆయన మరి వాళ్ళు కష్టపడిన ఫలితం అంతా కూడా మిడతలకు అప్పచెప్తారట. వాళ్ళు చేసిన పంట చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ రాసేటువంటి ఈ యొక్క ఆ గ్రంథంలో
చూడండి ఈ యొక్క కీర్తనలో మరి మాట్లాడుతున్నాడు. ఆసాపు కీర్తనలో మరి దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా మనం అయ్యా అటువంటి మేము ఇదివరకు విన్నాము, అయ్యా అన్ని మేము విన్నాము, వాక్యంలో అన్ని విన్నాము, ప్రవక్తల ద్వారా విషయాల్లో విన్నాము, అయితే అయ్యా అప్పచెప్పండి అయ్యా మా ప్రజలని అని ఆసాపు కూడా మరి ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. 105వ కీర్తనలో కూడా 105వ కీర్తనలో మనం ఒకసారి చూద్దామా. అది కూడా 105వ కీర్తన 105లో 34వ వచనం చూద్దామా. 34వ వచనము. ఆయన ఆజ్ఞయగా పెద్ద మిడతలు లెక్కలేని చీడ పురుగులు వచ్చును. ఆయన ఆజ్ఞిస్తే చాలు. ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయట? ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? మోసేకి ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ఆజ్ఞ చేత. మోసే చెప్పినప్పుడు దేవుడే చెప్పాడు కదా, ఓ మోసే చేయి చాపు అని చెప్పినప్పటికీ ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ మిడతలు దండుగా తూర్పు గాలికి ఏ విధంగా గాలిలోకి వచ్చాయి ఎక్కడ కూడా ఆయన ఆజ్ఞగా పెద్ద మిడతలు లెక్కలేని చీడ పురుగులు వస్తాయట ఆజ్ఞ ఇస్తే. అందుకే ఆయనకి విధేయులే మనం ఉండాలట. విధేయులే ఉండాలి. 2 దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయము 3వ వచనంలో కూడా 7వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనము ఒకసారి చూద్దాం. అది 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ వచనంలో చూద్దాం. ఇక్కడ అగ్ని యెహోవా తేజస్సును మంటల మీదకి దిగగా 7:13 కదమ్మా 13వ వచనం 12వ వచనం చదువుతామా. అప్పుడు యెహోవా రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమై, ఇక్కడ కూడా సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు చెలవిస్తా ఉంటున్నాడు. ఇలా వచ్చి చెలవిచ్చిన నేను విన్నపములు అంగీకరించాను, రాజుల గ్రంథంలో చెప్పిన రీతిగా నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమునకు నాకు బలు అర్పించు మందిరముగా కోరుకుంటే బలి అర్పించిన మందిరాన్ని కోరుకున్నాను. కానీ వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడల్లా గాని దేశము నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినట్లే గాని ఈ జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన ఈ జనములు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిలేదలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయ ప్రార్థన మీద నా కలుదృష్టి నిలిచును అని అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. గొప్ప సత్యమైన వాక్యది ఈ రోజున మనకందరికీ ప్రత్యక్షమైన వాక్యము. ఎందుకంటే దేశం మీద ఆయన స్వస్థత కలగజేస్తా ఉంటున్నాడు. దేశం మీద ఆయన ఆశీర్దిస్తా ఉంటున్నాడు. ఓ దేశమా భయపడుతుంటున్నాడు. సోదరుల వాగ్దానం ఈ రోజు మన సంఘానికి కూడా దేవుడు వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. ప్రేమించేటువంటి వాళ్ళారా, ఈ రోజున అటువంటి ఆ మిడతలు పూర్వకాలం ఉన్నటువంటి ప్రతి మెదలను బట్టి అసఫలను బట్టి వాళ్ళు మనస్పూర్వకంగా వారు దేవుని ఏంట వాళ్ళు పాపం చేసినట్లయితే తిరిగి మనస్పూర్వకంగా నా యొక్క యొద్దకు విధారణ చేసి నా మందిరంలోకి వచ్చి వాళ్ళు ప్రార్థించి ఉపవాసం ఉంటే వాడిని మనం ఆలోచిస్తాను. ఈ స్థలమందు చేయడం ప్రార్థన నాకు అనిపిస్తే చాలా ఉంటుంది అన్నాడు. అందుకే ఆయన ప్రార్థన మందిరంలోకి రావాలి. ఆయన మందిరంలో ఒక దినము కలుగుతా వేదినములు చేస్తామంటున్నాడు. ఆయన మందిరాన్ని ప్రతి వారం 6 దినాలు కూడా మీకు ఇచ్చాడు దేవుడు. 7వ దినము కష్టపడమని 6 నెలలు కష్టపడి 7వ దినము ఆయన విశ్రమించాడు. మనకి పరిశుద్ధంగా ఆయన ఆశ్రయించమన్నాడు. మరి 7వ దినము కూడా దొంగలిస్తే మరి ఆయన మాట విన్నట్టే దేవదేశకాల 8వ అధ్యాయ ప్రకారంగా మీరు ఆయన మాట వింటున్నారా? మరి ఆయన మాట వింటే కనుక మీరు ఆయన మధ్యలోకి వస్తా. అందుకే ఈ స్థలమందు చేయ ప్రార్థనలు ఆయన కనుదృష్టికింపుగా ఉందట. ఆయన ప్రార్థన ఆలకిస్తున్నట. అంత మాత్రమే కాదు అనేమంటున్నాడు, నా చెవులు దాన్ని ఆలకిస్తాడు కదా. అబ్బాబాబా నువ్వు మాట్లాడితే దేవుడి మందిరంలో నువ్వు ప్రార్థిస్తే ఆయన చెవులు ఆయన చెవులు మందపరచు కాలేదటండి. ఆయన చేతులు పుచ్చు కాలేదట, చెవులు మందం కాలేదట. గ్రంథాలు అంటాడు కదా, ఓ దేశమా, ఓ ఇస్లాం పట్టణమా, నిన్న పిల్లలను పెంచి పెద్ద చేశాను, వారు తిరగబడి నా మీద విడిచిపడుతున్నారు. ఎందుకు తన కామాదులు ఎరుగును, కానీ నా బిడ్డలు నన్ను ఎరుగుతులేదే అని పశ్చాత్తాపడుతున్నాడు దేవుడి రోజున. కానీ ఈ రోజున అంటున్నాడు, ఇంకో నా పేరు ఈ మందిరమునకు నిత్యమైనట్లుగా దాన్ని కోరుకున్నాను.
పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద ఉండెను. నీ తండ్రి అయిన యెహోవా నడిచినట్లుగా నీవును నాకు అనుకూలమే నడిచితివి. నేను నీకు ఆజ్ఞాపించినదంతటియు ప్రకారం చేసి నా కట్టడమును నా న్యాయ విధులను అనుసరించిన ఎడలా ఇశ్రాయేలును ఏటకు ఆ స్వతంత్రించిన వాడు ఒకరు నీకుండా పోడని నేను నీ తండ్రి దావీదుతో చెప్పిన నిబంధన అన్నిటిని బట్టి నేను రాజ్యసింహాసనం మీద నేను స్థిరపరిచాను. ఓ సొలొమోను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు సొలొమోను యొక్క పుట్టుక, తన యొక్క తండ్రి చెప్పిన మాటలు, ఈ మెద్దల గురించి, పంట పొలముల గురించి దేవుడు ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రేమన్న వారి ద్వారా ఒకసారి మనం ఆలోచన చేయాలి. అలాగే మలాకి గ్రంథంలో ఒకసారి మనకు ఉంటుంది, అక్కడ కూడా ఆ మలాకి గ్రంథంలో కూడా చక్కని మాట ఒకసారి చూద్దామా. 3వ అధ్యాయం 7వ వచనంలో, 3వ అధ్యాయము మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డది. మాట చూద్దామా. మీ పితరుల నాటి నుండి కూడా, అంటే మన పితరుల నాటి నుండి కూడా మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేస్తుంది. అవును కదా, అనే కట్టడాలు మనం గాయకొనకపోతే, ఆయన ఆచరణ మనం గాయకొనకపోతే అన్నాడు కదా, మీరు వింటలేదు, మీరు గాయకొంటలేదు, తోసివేశారు. అయితే మీరు నా తట్టు తిరగని ఎడలా నేను మీ తట్టు తిరగను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మేము దేని విషయములలోనూ తిరుగుదామని మీరందరూ మానవుడు దేవుని యొక్క ఆ దొంగిలునా, అయితే మీరు మా యొక్క దొంగలింపుది. చూడండి, మనం మనస్పూర్వకంగా మన పితరుల నుంచి కూడా కట్టాలు గాయకొనకపోతున్నాము. వారి పితరులు, మన పితరులు అంటే అబ్రహాము నాటి నుంచి కూడా, అర్థమైంది, అబ్రహాము నాటి నుంచి, మోసే కాలం నుంచి కూడా చూసారా ఏమైందట, మనకు గాయకొట్టలేదని దేవుడే శాస్త్రంగా చెప్తా ఉంటున్నాడు. ఆఖరి గ్రంథం మరి మన ప్రకటన గ్రంథంలోకి వెళ్దామా. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ మనము ఒకసారి చూద్దామా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దామా. 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ పొగల నుండి మెరుపుల భూమి, 9వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము సూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడును. అతడు అగాధము తెరవగా పెద్ద కొలుముల నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధము నుండి లేచును. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండములను చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి బెడదలు భూమి మీదకు వచ్చును. భూమిలో ఉండు తెగుళ్ళు బలములన్నిటిను వాటిని బలము ఇవ్వబడను. బలమును ఉన్నట్టు అన్నిటినీ కూడా మరియు నొసలు ఎందుట దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమి మీద పడిన గడ్డికేదీను, ఏ మొక్కలకైనా ఏ వృక్ష ఫలముకైనా హాని చేయకూడదని వాటికి ఆజ్ఞాపించును. చూడండి, ఎవరైతే ముద్ర లేదో వారికి అయ్యేస్తాయట, వారు తినివేస్తాయట మిడతలు. ఒక పొగలని వచ్చాట, అక్కడేమో మోసే కాలంలో తూర్పు గాలి నుంచి వచ్చి, ఇక్కడేమో కింద భూమిలోంచి పొగలని వస్తాయట మిడతలు. అబ్బా, ఆలోచించేయండి అమ్మ. ఈరోజు ఎవరి గ్రంథం అంటే ఈ ప్రకటన గ్రంథకి ప్రత్యక్షత, లేకపోతే ఒక సాదృశ్యత. ఈ ఏవుల గ్రంథంలో రాసినటువంటి ఏవులు ప్రవర్త, పెతియేలు యొక్క కుమారుడు, మరి చక్కటి ప్రకటన గ్రంథంలో యోహాను రాసినటువంటి మరి ఆ యొక్క భక్తుడు, నిజంగా ఈ రెండు కూడా సాదృశ్యంగా రాయబడ్డాయి. ప్రభువుని యొక్క చెరలోకి 3 గాలుల్లో జరిగినప్పుడు ఈ రాజ్యాలు వాళ్ళు వెతికెళ్ళిపోతుంటారు, కొంతమంది తీసుకుని వస్తూ ఉంటారు, తన రాజ్యంలో మళ్ళీ కలుపుకుంటారు. వారు వీరు మళ్ళా విగ్రహాలకు వెళ్ళిపోయి దేవుడికి కోపం రేపుతారు. ఆ విధంగా వారు కొన్ని సూచనలు అంత్యకాల దినమందు జరగబోయే ప్రతిదిని కూడా ఏడుల గ్రంథంలో రాయబడ్డది. అదే ఏడుల గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన వారులారా, భయపడి దేవుణ్ణి భయపడాలి, ఆయన భయపడాలి తప్ప మనం వేరే వారికి భయపడకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహాము భయపడుతున్నాడు, భయపడి కట్టినాడు. ఇది నేను నీకు సర్వశక్తిని దేవుడు అంటున్నాడు.
మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేస్తే దేనికి భయపడకంటున్నాడు. చూడండి, అక్కడ 7వ వచనంలో కూడా అంటాడు, 7 గదంలో చెప్పిన మాటను బట్టి ఆ సింహపు కోరలాగా జనాంగం ఉంటుందని చెప్పి ఆ 1వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా. అవన్నీ కూడా మిడతలే. ఇక్కడ 9వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రముల పోలి వలె ఉన్నవి. బంగారము వలె మెరయును కిరీటములుంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనిషి ముఖం వంటివి, స్త్రీల తల వెంట్రుకలు లాంటివి వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మయమరుపు లాంటి మెరుపులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధములకు పరిగెత్తినట్లు విస్తారమైన గుర్రపు రథముల వలె ధ్వని వలె ఉండెను. అబ్బా, ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ, ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ. ఉండెను. ఈ 7 గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా చూసారా, ఇవన్నీ కూడా ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ క్రమంలో చెప్తున్నా కదా, ఈ క్రమంలో ప్రతి రెక్కలండి గొంగల పురుచుకున్న 5వ వచనంలో 6వ వచనం లెక్కలేని బలమైన జరంగమా నా దేశం మీదకి వచ్చిన వాటి పళ్ళు సింహపు కూర వంటివి. ఏవైనా 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఏంటంటే వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహం కాటు వంటివి, అవి ద్రాక్ష చెట్లు పాడు చేయను, అందు చెట్లు పాడు చేయను అని చెబుతూ చూడండి, లెక్కలేని జనాంగం దేశం మీదకి వస్తాయట. లెక్కలేని బలమైన జనాంగం అంటే బలమైన మిడతలు ఇక్కడికి వస్తాయని చెప్తా ఉంటున్నాడు. 7 గ్రంథంలో చెప్తా ఉంటున్నాడు. ప్రేమైన వారులారా, నిజంగా ఈ మిడతలు, అందుకే దేశమా భయపడకండి. అందుకే దేవుడు అంటున్నాడు, అది కరుణావాత్సల్యం గల దేవుడు. 2వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, అనగా మీ దేవుడు యెహోవా కరుణావాత్సల్యము గల దేవుడు, శాంతమతియు అత్యున్నత కృపగలవాడై ఉన్నాడు. తన ఉద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు తిప్పుకుని ఆయన తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకుని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా ఆ తగిన నైవేద్యములు ప్రాణార్థములు మీకు జీవనకు అనుగ్రహింపబడిన ఎవడు చెప్పగలడు. ఓ సియోను బాగా ఊదండి, ఉపవాసం 10 దినము ప్రకటించండి, 1 దినము నియమించి ప్రకటించండి. ఏమైనా వాడారా? ఈరోజు చూడండి, దేవుడు చక్కగా నిజంగా ఈ మిడతలు అనేక చోట్ల మనం సాదృశ్యంగా చూస్తున్నాం. అందుకే ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగి మనపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన ఎవరట? కరుణా వాత్సల్యము గల దేవుడు అని. ఎప్పుడు కూడా మన భూలోకంలో ఉన్న మనం అందరం ఎన్ని పాపములు చేసినా కూడా నీతిమంతుడు ఒక్కడూ లేడు, అప్పుడు లేడని చెప్తా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ ఈ రోజున పాపములకు వచ్చు జీతము మరణం అన్నట్లుగా ఆలోచన చేయండి. ఒకసారి ఈరోజున ఆలోచన చేయండి. అని కరుణావాత్సల్యము గల దేవుడట, శాంతమూర్తి అట, అత్యున్నత కృపగలవాడైనదట, తను ఉద్దేశించినటువంటి కీడుని చేయక. ఈ రోజున అందుకే కీడు చేయక పశ్చాత్తాపడేటువంటి ఉపవాసం ఉన్నటువంటి వారికి ఆయన ఆపుతూ ఉన్నాడు. అందుకే భయపడకబడినాడు. దేశంలో ప్రతి జనాంగమా భయపడకండి, సంతోషించండి. ఎందుకంటే నీ రాజు నీ ఎదుట సంతోషించాలి, నీ ప్రభువు నీ యందు ఆయన ఆనందించాలి. ఎందుకనంటే నువ్వు పశ్చాత్తాప మనస్ఫూర్తిగా ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఈ తప్పితములు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగితే ఆయన కృపగల దేవుడు అండి. ఆయన తప్పులు క్షమించే దేవుడు. ఈ రోజున ఆ యూదా ప్రజలకు ఏ విధంగా ఇశ్రాయేలు దేవుడు యెరూషలేము పట్టణంలో ఏ విధంగా ఆయన తట్టు తిరిగి ప్రార్థించారు కాబట్టి మరలా ఏవేల ద్వారా ప్రవచన వాక్కు ద్వారా నేను మరలా మిమ్మల్ని నా ప్రజలకు అంగీకరిస్తాను సొత్తుగా. మీరు ఎప్పుడు కూడా నా సొత్తైన జనముగా మిమ్మల్ని చేసుకున్నాను. ఓ అబ్రహాము సంతానము, యాకోబు సంతానము. అబ్రహాముకి, యాకోబుకి, ఇస్సాకు వాగ్దానం చేసిన దేవుడు దావీదు యొక్క వంశంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్థిరపరుస్తూ వస్తూ ఉన్నాడండి. తన యొక్క రాజ్యాన్ని తన ప్రజలు కాపాడుకుంటూ వచ్చాడు.
ఒకవేళ ఖచ్చితం చేసిన విరుద్ధమైన దోష అయిపోయారో మరలా వారు బుద్ధి చెప్పి అక్కడ మార్గం నడిపించినట్లుగా ప్రవర్తనలో పెట్టి నడిపించారు. మరి విరోధులు ఎవరండి? ఈ బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరండి అంటే సేవకులు. దేవుని వాక్యమే, దేవుడి వాక్యం సేవకులను మాట్లాడుతుంది. మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవుడి యొక్క మనము నిందార్హతలుగా ఉండాలని దేవుడు మరి చెబుతా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆఖరి ఒక మార్కెట్ నేను ముగించేస్తున్నాను. 24వ వచనం చూడండి. ఆయన మనకి నిత్యము కూడా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. కోట్ల ధాన్యములతో నిండును, కొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును, గాడుగులు పైగా పొర్లి పారును. మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యాలు జరిగించిన మీ దేవుని యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపించిన మిడతలు, గొంగళ పురుగులను, పస పురుగులను, చిర పురుగులను అను మన మహాసైన్యమును తినివేసేటువంటి సంవత్సరమును పంటను మరలా మీకు నేను ఇస్తాను. అదే సంవత్సరంలో పంటను మరలా మీకు నేను ఇస్తాను. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరో దేవుని యెహోవా ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడని నేనే దేవుని యెహోవా అని దేవుడు, నేను తప్ప మరొక దేవుడు ఎవరు లేరని ఈ ప్రజలు తెలుసుకుందరని, నా జనులు ఎన్నటికీ కూడా సిగ్గునందరని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, కాబట్టి నా ప్రజలు సిగ్గునందకూడదు, అవమానం పాలైపోకూడదు. దేవుడు ప్రతిష్ఠించిన జనము ఇంకో తలగా ఉండగా త్వరగా ఉండకూడదు. ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. నీకు ఇంకో మిడతలు నేను పంట పొలం తిరిగి కూడా అదే సంవత్సరం మరలా మీకు నూతనం చేయిస్తున్నాను. మరలా మీరు తృప్తి పొందుతారు, మరలా మీరు నేరులో తిరుగుతారని చెప్పి దేవుడు వాక్యం చెప్తున్నారు. ఈ యొక్క వాక్యం జరిగినట్లో దీవించి ఫలింపచేయను గాక. ఎవరికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.